ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెంచేలా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఎత్తున ఊపు వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించినప్పుడు రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. అంతేకాదు అక్కడ భూముల ధరలు కూడా భారీగా పెరిగాయి. గ్రేటర్ సిటీ విస్తరించే కొద్దీ ఔటర్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్కు సరిహద్దుగా మారింది. అయితే ఇప్పుడు హైదరాబాద్కు కొత్తగా రీజనల్ రింగ్ రోడ్ మరో సరిహద్దుగా మారనుంది. ఇది హైదరాబాద్ విస్తరణకు మరొక మైలురాయి అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ కు సమానంగా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ రానుండడం పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ తో కనెక్టివిటీ విషయంలో హైదరాబాద్ దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే జెట్ స్పీడ్ తో దూసుకెళ్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రీజనల్ రింగ్ రోడ్ తో పాటు ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు వల్ల హైదరాబాద్ సబర్బన్ ఏరియాలో కనెక్టివిటీ పెరగడంతో పాటు ఈ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా పారిశ్రామికంగా మరింత వేగంగా తీసుకువెళ్లడానికి తోడ్పడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రైల్వే లైన్ చుట్టూ అనేక రకాల పరిశ్రమలు రానున్నాయి. మరీ ముఖ్యంగా ఈ పరిసరాల్లో నివాస ప్రాంతాలు కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఈ రైల్వే లైన్లు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరించేందుకు చాలా వేగంగా చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. ప్రతిపాదిత ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు వల్ల ట్రాఫిక్ నియంత్రణతో పాటు కనెక్టివిటీ లేని గ్రామాలకు హైదరాబాద్ నగరంతో కనెక్టివిటీ పెరుగుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు వేగంగా తరలివచ్చేందుకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు ప్రతిపాదిత 26 రైల్వే స్టేషన్లు, వాటి చుట్టుపక్కల ప్రాంతాలకు రోడ్డు, ఇతర సదుపాయాలు లభిస్తాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో భూముల విలువ భారీగా పెరగడంతో పాటు రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా నగరంలో ఉద్యోగం చేసేవారు ఇకపై ఈ కనెక్టివిటీ రైలు ద్వారా నగరంలోకి ప్రవేశించడం సులభతరం కానుంది. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగం ఈ రైల్వే లైన్ చుట్టూ వేగంగా విస్తరించే అవకాశముందని రియాల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు నిర్మాణ రంగం విస్తరించనుందని చెబుతున్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఇళ్లు కొనలేని వారికి అందుబాటు ధరల్లో ఆయా ప్రాంతాల్లో ఇళ్లు లభిస్తాయని భావిస్తున్నారు.